హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం చాలా తక్కువ టైంలో కజ్జికాయలని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదాని వేసుకుందాం. 1 కప్పు వేసాను, ఇంకొక కప్పు వేస్తున్నాను. కావాలంటే మీరు మైదాకి బదులుగా గోధుమ పిండినైనా సరే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం. ఇందులోని 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా బాగా కలుపుకుందామండి. ఇలా పిండి కలపటంలోనే మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఎక్కువసేపు పిండిని ఈ విధంగా బాగా కలపాలండి. నేను ఇలా బాగా కలిపాను. ఇప్పుడు ఈ పిండిని చేత్తో గట్టిగా ఇలా పట్టుకుంటే చూసారా, ఇలా ముద్దలా అవుతుంది. ఇలా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అవ్వలేదు అంటే ఇంకొక 1 స్పూన్ 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలిపి ఇలా ముద్ద కట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. నార్మల్ చల్లని వాటరేనండి ఇది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేయకూడదండి. మనకి ఈ పిండి అనేది చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. మనం చపాతీలకి మెత్తగా సాఫ్ట్గా కలుపుతాం కదా, అలా కలుపుకూడదు. కజ్జికాయల పిండి అనేది గట్టిగా ఉంటే అప్పుడు మనకి ఇవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూసారా, ఇలా గట్టిగా ఉండాలి. నేను ఇంకొక 10 మినిట్స్ వరకు బాగా కలిపానండి. చూసారా, పిండి అనేది గట్టిగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందామండి. మనకి పిండి అనేది బాగా నానుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయని, బాగా ముదురుగా ఉన్న కొబ్బరికాయని తీసుకున్నాను. ఈ కొబ్బరికాయని ఇలా తురిమి తీసుకున్నాను. ఇందులో ఒక సైడు ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసాను. ఇప్పుడు ఈ కొబ్బరి పైన కాస్త ఎలైచీ పొడి వేసుకుందామండి. యాలకుల పొడి మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా చేసిన యాలకుల పొడిని కొబ్బరి పైన ఇలా జల్లుతున్నానండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా సరే ఇట్టే చేసుకునే విధంగా ఈ రెసిపీ నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పిండి కూడా బాగా నానింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో ఒక చిన్న ముద్దని ఈ విధంగా తీసుకుందామండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం మైదా జల్లుతూ మనం చపాతీ ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. మరి పలచగా చేయకూడదు, అలానే బాగా మందంగా చేయకూడదు. నార్మల్గా చేసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా చేసేసాను. ఇప్పుడు కొంచెం కొబ్బరిలో కొంచెం పంచదార పొడిని కలుపుకుందామండి. ఇందులో యాలకుల పొడి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొబ్బరిని ఈ విధంగా ఒక సైడ్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చేతికి వాటర్ అంటించుకుంటూ మనం ఇలా సైడ్లంట ఈ విధంగా కొద్దిగా వాటర్ అంటించుకుంటే మనకి ఇది అతుక్కుంటుందండి. బాగా ఓపెన్ అవ్వదు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఇది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటువైపుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఇలా చేత్తో కొంచెం అడిస్తే ఇది బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్టర్తో కట్ చేసేసుకుందామండి. మనకి ఏదైతే ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని మళ్ళీ అదే ముద్దలో పెట్టేసుకొని మళ్ళీ పిండి ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఇదే విధంగా చేసుకోవాలండి. మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దీనిపైన కొబ్బరి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి పెట్టేసుకున్న తర్వాత కొంచెం చేతికి తడి చేసుకొని ఇలా సైడ్లంట వాటర్ అనేది అప్లై చేసుకుందామండి. వాటర్ ఏమి వేయనవసరం లేదు. చేతికి ఇలా తడి చేసుకొని ఈ విధంగా అంటిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇటువైపు నుంచి ముందుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందామండి. ఇప్పుడు కాస్త చేత్తో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సేమ్ అదే విధంగా కట్టర్తో కట్ చేసుకుందాం.
ఒకవేళ మీ దగ్గర కటర్ లేకపోతే చాకుతో అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవచ్చండి. చూడటానికి చాలా బాగున్నాయి కదండి. అదే మనం అచ్చుతో చేస్తే చిన్న చిన్నగా వస్తాయి. ఇలా ఈ విధంగా చేసుకుంటే ఎంత పెద్దగా వచ్చాయి కదా, చాలా బాగున్నాయండి. చూడటానికి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఇదే విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఇంకొకటి కూడా అదే విధంగా కట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు కూడా చూసేయచ్చు. చూసారు కదా, ఇవన్నీ తయారు చేసేసి నేను ఒక ప్లేట్లో పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తాను. ముందుగానే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ప్యాన్లో ఎన్నైతే వస్తాయో అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం వీటిని రెండు వైపులు కూడా టర్న్ చేస్తూ వేగించుకుందామండి. ఎప్పుడూ కూడా ఇలాంటివి వేగించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటే మంచి కలర్ వస్తాయి. అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో పెట్టి వేగించామంటే మనకి తొందరగా కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. అలాగే అంత టేస్ట్ అనేది ఉండదండి. ఇప్పుడు ఇలా రెండు వైపులు కూడా టర్న్ చేస్తున్నాను. చూసారా, అలా కొంచెం కొంచెంగా ఇవి పొంగుతూ ఉన్నాయి. ఇంకొకసారి మళ్ళీ వీటిని టర్న్ చేసుకుందామండి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని వేగించుకుందామండి. మనకి ఇంట్లో కొబ్బరి ఉండేటప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టేసుకున్నామంటే పిల్లలు అడిగిన వెంటనే ఇవ్వటానికి చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ శ్రమ కూడా ఏమీ అవసరం లేదండి. కొబ్బరి తురిమి పెట్టేసుకున్నామంటే మన ఇంట్లో గోధుమ పిండి, మైదా పిండి ఏదో ఒక పిండి ఉంటుంది కదా, ఇలాంటి రెసిపీస్ అనేవి చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుందామండి. బాగా పొంగుతూ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇదే విధంగా మనం ఎన్నైతే చేసి పెట్టామో అన్నీ కూడా ఇదే కలర్ వచ్చేటట్టు వేగించుకోవాలండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేస్తాను. మీకు ఒకటి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. నేను చేతిలోకి తీసుకున్నాను. చాలా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. ఈ టేస్టీ రెసిపీని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. వెంటనే కొబ్బరి ఉంటే ప్రిపేర్ చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కజ్జికాయల రెసిపీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.